గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాట్లాడుతూ నిర్మాత గారు నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి అన్నారు. మీకు కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఎవరు? హీరో తరుణ్ గారు. నేను తరుణ్ క్లాస్మేట్, అంటే సారీ నేను సీనియర్ ఇమ్మీడియట్ తరుణ్కి. మేమిద్దరం ఒకటే కాలేజ్. ఆయన తరుణ్ గారు, ఇంకా మరి నారా లోకేష్ గారు, మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేందర్ గౌడ్ గారు, వీళ్ళందరూ సేమ్ బ్యాచ్. ఓకే, చాలా పెద్ద సర్కిల్ మీద. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ లో నేను వాళ్ళకి సీనియర్, 1 year సీనియర్, వాళ్ళ 1 year జూనియర్. అందరం కలిసి రెగ్యులర్ గా వాలీబాల్ ఆడేవాళ్ళము, కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము, కలిసి కల్చరల్స్ చేసేవాళ్ళము. ఆయన మా కాలేజ్ లో 25th anniversary-కి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో 25th anniversary-కి చంద్రబాబు నాయుడు గారే మాకు 25th anniversary-కి గెస్ట్. నారా లోకేష్ గారు, నేను, తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయన గురించి. ఆ కల్చరల్ టీమ్ లో నేను వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ కి హెడ్ ఉండే. సో అందరం వీఆర్ వెరీ గుడ్ గ్రూప్. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్ లోనే, అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ కాదు. అయ్యో, ఆయన బ్లాక్ బస్టర్ హీరో. అవును. ఆ టైంలో మీరు ఎందుకు తరుణ్ గారిని అప్రోచ్ అవ్వలేదు? యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదంటే, టు బి వెరీ ఫ్రాంక్, సినిమా నేపథ్యం లేనప్పుడు, ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాల్లో ఒకానొక ప్రయత్నంలో ఎప్పుడన్నా, అంటే తరుణ్ని అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే, తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండకపోవచ్చు. ఆ టైంలో అంత బిజీ అయిపోయాడు. బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, సంవత్సరం ఆడిన సినిమా. ఆ టైంలో అంత పెద్ద, ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం, ఇప్పుడు ఈ గత 15 రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేను. శంబాల్ అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను. బికాజ్ ప్రమోషన్స్ లో తిరుగుతూ ఉన్నాము, ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి, మేము ఒక దగ్గర ఉంటాము, ఇంటర్వ్యూలు అంటున్నారు. సో అలా 1-2 సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఓకే, తను కూడా హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఆ టైంలో ఏదన్నా అంటే, అప్పుడే తను హీరో, బట్ నేను అప్పటికి నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు. సో తనకి చెప్పాను, 1-2 సార్లు ఫోన్ చేసి చెప్పాను, తప్పకుండా కలుద్దాం అన్నాడు. బట్ కుదరలేదు. హీఈస్ వెరీ ఎంకరేజింగ్. అప్పుడు ఎంకరేజింగ్, ఇప్పుడు ఎంకరేజింగ్. ఇప్పుడు టచ్ లో ఉంటారు? ఇప్పటికి టచ్ లో ఉంటాడు. ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్, ఏమంటారు అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు. కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాం అలా. ఎందుకు అడిగానంటే, ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి, తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి, కొన్ని లక్షల మంది. అందులో నేను ఒకటి. మేము ఒకటే కాలేజ్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. మా కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు. ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది, అంతే అందంగా ఉంటాడు మనిషి. కానీ అదొక స్టైల్. అండ్ మళ్ళీ మనం శంబాల విషయానికి వస్తే, శంబాలలో మీది ఒక ఊరి కట్టుబాట్లు, ఒక నమ్మకాలు, ఒక భయస్థుడు, ఇలాంటి ఒక క్యారెక్టర్. బట్ హీరోది పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్. ఈ 2 ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూశాను. నాకు నిజంగానే రియల్ లైఫ్లో దేవుని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్ముతాను, అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు. నిజంగా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. నేను దేవుణ్ణి 100% నమ్ముతాను. జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు వల్లే, దేవుడు ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను. ఓకే, ఎస్, మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు మన 100% పెట్టాలి ప్రతి దాంట్లో. మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి, బ్లైండ్గా వెళ్ళాలి. ఒక దాన్ని నమ్మితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ మనకు మన దేవుడు, యూనివర్స్ అంటారు కొంతమంది, దాన్ని దేవుడు అంటారు కొంతమంది. ఆ పవరే పంచభూతాలు. ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు. సో ఆ పవర్ అంటారు కొంతమంది. సో అది నేను బలంగా నమ్ముతాను. అట్ ద సేమ్ టైం దయ్యాలు కూడా నమ్ముతాను. ఓకే, నేను ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సినిమా షూటింగ్ల నిమిత్తం కానీ, హాలిడేస్ నిమిత్తం కానీ, ఎక్కడికి వెళ్ళినా హోటల్లో 100% పడుకునేప్పుడు నేను ఒక మాట చెప్పే పడుకుంటాను. ఎవరికి? మీరందరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు, మీరందరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా పడుకోనివ్వండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు నన్ను డిస్టర్బ్ చేయద్దు. ఇది నాకున్న అలవాటు.
అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా? సో నాకు ఎక్స్పీరియన్స్ ఒక హోటల్ రాజమండ్రిలో ఒక హోటల్లో ఫేస్ చేశాను. ఏ హోటల్ అని చెప్పాను నేను. హోటల్ పేరు చెప్పండి, నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలు. ఇది చాలా మంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. పర్లేదు. నమ్మకపోవచ్చు, ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. అవును. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, షూటింగ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి. ఓకే. బాత్రూంలో స్నానం చేసుకొని బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటుంది, బయట ఒక అద్దం ఉంటుంది కదా మనకు టాయిలెట్లో. సో టాయిలెట్లో అద్దం ఏమవుతుంది, మనకు వేపర్ అయిపోతుంది. అవును. ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది, మనం చూసుకోలేం. సో మినిట్ బయటికి వచ్చి చూసుకుంటూ టవల్ తీసి అలా తుడుచుకుంటున్నాను. ఇక్కడ రెడ్గా మూడు మార్క్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఓకే. రెడ్గా 3 మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం, సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగరాలు ఏమన్నా తగిలాయేమో ఏమో అనుకుంటాం. ఓకే డన్, సరే అయిపోయింది. తుడిచేసుకున్నాను, ముందు తుడుచుకున్నాను, చూస్తుంటే వెనక తుడుచుకుంటాను. తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది, లైట్ పెయిన్ వస్తుంది. లైట్ పెయిన్ వస్తుంటే ఏంట్రా అని వెనకకి తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్, సేమ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే డన్, అది కూడా వదిలేసాను. ఏమోలే అంటే మేబీ ఇసుకలో షూటింగ్ ఎక్కడ తగిలిందో ఏందో అనుకున్నాను. ఇది ఇంకా ఇది అసలు ఇది కొట్టలేంది. ఇది నాకు 200% నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, బట్టల బ్యాగ్ ఎక్కడ ఉంటుందో, టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టాను. 200% ఇది నాకు తెలుసు. బికాస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తల దుడుచుకుందాము అని బట్టల బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను. టవల్ చైర్ మీద ఉంది. సో బట్ ఇది ఎవరు నమ్మరు, బట్ ఇది నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్. అండ్ అదే షూటింగ్లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్లో ఇంకొక యాక్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది. తను రూమ్ మార్చేసాడు, నేను ఆ రూమ్లోకి వెళ్ళలేదు. మళ్ళీ ఆ రూమ్లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్లో ఉన్నాం. ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు. ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు. ఆ రూమ్ నెంబర్ ఎంత? ఐ డోంట్ నో, ఐ గెస్ ప్రాబబ్లీ 303 or 313 or సంథింగ్ లైక్ దట్. ఓకే. 303, 313. యా, ఇది 100% జరిగిన ఎక్స్పీరియన్స్, నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను నమ్ముతా, నేను నమ్మను, ఆ ఫీలింగే లేదు నాకు. పోనీ అట్ ద సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు. భయపడతాను, ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్, సో దే ఎగ్జిస్ట్ అంతే. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్న మీకు శంబాలా కథరంగానే ఏమనిపించింది? నాకు శంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్, నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్డ్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ మోర్ గుడ్ దాన్ బ్యాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది అంతే. గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా. అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్, బ్యాడ్ మీద గుడ్ గెలుస్తుంది, బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది. సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సూపర్. అండ్ శంబాలా సక్సెస్ మీట్లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు. సాయి కుమార్ గారు అంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము. కొడుక్కి అలా ఒక హిట్ రాగానే ఆయన చిన్నపిల్లలాగా ఏడ్చడం ఎట్లా అనిపించింది? అది అంటే ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని. ఓకే, సక్సెస్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్, ఫెయిలియర్ హ్యాస్ మోర్ ఎనిమీస్ అని. సో సక్సెస్కి మించిన కిక్, సక్సెస్కి మించిన సాటిస్ఫాక్షన్, సక్సెస్కి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది ఉండదబ్బా. బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్లో మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్, చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకు వెళ్ళలేం. అంతే కదా. ఓకే, ఎంత భగవద్గీతలో మన పని మనం చేసేసి మనము రిజల్ట్ని ఆశించొద్దని ఎంత చెప్పినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎంత భగవద్గీత ఫాలో అయినా, ఎంత మనం ఏది ఫాలో అయినా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మనిషిగా ఎక్కడో ఒక దగ్గర మనం చేస్తున్న పనికి శబాష్ అదిరిందిరా నీ పని అని ఎవడో ఒకటి అనుకుంటే మనం ముందుకెళ్ళాం. కాన్ఫిడెన్స్ కావాలి. మనం చేస్తున్న పని కరెక్టా రాంగా
మనం నమ్ముకున్న పని మనం అనుకున్న విధంగా వస్తుందా లేదా, రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఎంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని మనం అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ లేకుండా మనం ముందుకెళ్ళలేం. కరెక్ట్. అంటే ఆ సాయి కుమార్ గారు మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఏమైనా అయ్యో ఉన్నాయా? ఆయన అసలు అంటే మేము సక్సెస్ టూర్లో తిరుగుతున్నాం కదా, తిరుగుతుంటే ఆయన కాల్ ప్రతి కాల్ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ బాగుందంట, అక్కడ బాగుందంట, ఇక్కడ ఫుల్స్, అక్కడ ఫుల్స్, వీళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు, మనం నెక్స్ట్ ఇది చేద్దాం. అసలు ఆ ఎనర్జీ అంటే సక్సెస్ ఇచ్చే ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి తగులుతుంది అది. ఆయన హ్యాపీనెస్ చూస్తూ ఉంటే నిజంగా మేము సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ఒకటి సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టాము. అక్కడ ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ సినిమా హిట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మాకు, మిమ్మల్ని హ్యాపీగా చూడడం అంత హ్యాపీనెస్ ఇస్తుంది మాకని. అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ 20కి పైగా సినిమాలు చేస్తూ ఈ రోజు ఈ ఫ్రైడే మాది, ఈ ఫ్రైడే మాది, ఈ సంవత్సరం మాది, ఈ నెల మాది అని వెయిట్ చేస్తూ ఓ మై గాడ్, ఒక పుష్కరం వెయిట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అదే రిజల్ట్ లేకుండా ముందుకెళ్ళడం అనేది నాట్ ఈజీ. అవును. అంటే దీనికి నేను కాస్త ఎక్స్టెండెడ్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసే సమయానికి కూడా ఆది సాయి కుమార్ గారి కెరీర్ పరంగా చాలా డల్గా ఉన్నారు. అవును. ఈ జర్నీలో ఎప్పుడైనా తన జర్నీ గురించి, తన పెయిన్ గురించి, తను ఎదురు చూస్తున్న సక్సెస్ గురించి ఆది గారు మీతో మాట్లాడారా? లేదు, అవన్నీ నాకు తెలిసి తను అవి మాట్లాడితే ముందుకెళ్ళాడు. తను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, సెట్లో కూడా పాజిటివ్ ఉంటాడు, తన పని తను ప్రాపర్గా చేస్తాడు, ఫుల్ 100% ఇస్తాడు. సెట్లో మాత్రం అవి ఏం మాట్లాడు. బట్ సెట్లో ఒకసారి నాతో అన్నాడు అది, తను ఈ డైరెక్టర్ బాగా విషయం ఉన్నాడు మధు, ఇది బాగా ఈ సినిమా ఎందుకో బాగా గట్టి కొడుతుంది అనిపిస్తుంది, ఈయన దొరకడు ఈ సినిమా తర్వాత అని అన్నాడు. అలాగే సేమ్ యుగంధర్ గారు కూడా అదే అన్నారు. ఆది గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా అండి, పాస్ట్ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకోరు, ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ సినిమా ఈరోజు. అంటే ఇద్దరికి అంత ఒక్కరి గురించి ఒకరికి అంత పాజిటివ్ అభిప్రాయం ఉండే కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది అని నా ఫీలింగ్. ఐ ఫీల్ పర్సనలీ. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ఇండస్ట్రీలో కొంతమంది నాకున్న పరిచయాలతో అసోసియేట్స్ వరకు మాట్లాడాను. చాలా కొంచెం సీరియస్ క్వశ్చన్ ఇది, మీరు క్లారిటీ ఇవ్వాలి. చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే, మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ, అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, అతను అందరికీ గుర్తుంటాడు, అతని క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు. బట్ రాజా, నీకు తెలుసా, మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క, అతని అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్ పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచే మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పారు. దీనికి అగ్రీ చేస్తారా? మరి అలాగే తెలిసి ఉండాలి. బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా, నా వరకు రాలేదు. మీ వరకు వచ్చినాయి కూడా సందర్భాలు చెప్తాను. మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. లేదబ్బా, ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయను. ఓకే డన్. మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు. తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను, చల్మోహన్ రంగా అండ్ ఇంకోటి లై, ఆ సినిమాలకి ఇంచుమించు 7 months యుఎస్లో ఉండిపోయారు. ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది, బిజినెస్ లాస్ల వల్ల, వీటి వల్ల. ఇక్కడ అన్నిట్లో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అదే ఆ మధ్యలో ఏమైందంటే, గుండె జరగలంత అయింది, పడిన వెంటనే మళ్ళీ తర్వాత 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసి టాక్సీ వల్ల రిలీజ్ అయ్యి వగేరా సినిమాల్లో జరిగిన వెంటనే ఒక 6 months యుఎస్లో ఉండేసరికి, అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకొని చాలా మంది. అప్పటికి దెర్ ఇస్ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే, ఓకే జనాలు లైక్ అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ. నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నానేమో అనుకున్నారు. ఓకే, అప్పటికే వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మందికి తెలియదు అది, అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి. ఇది అందరికీ తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి, లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, అది నాకు తెలియలేదు. జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను, ఆ మైండ్ సెట్లో ఉన్నాను. సో జాబ్లో బిజీగా ఉంటాడు తను టైం ఇవ్వలేడు, ఇలా చాలా మంది అనుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఎవరైతే క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు. మీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీలో ఇప్పుడు, అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్టులకు ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ కో డైరెక్టర్, అసోసియేట్,
వీళ్ళ నుంచే మనం option ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి. కోడక్టర్, అసోసియేట్, తర్వాత మేనేజర్స్, వీళ్ళ ముగ్గురు నుంచే వస్తుంది. అంతే. సో గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి. ఉమ్, రెండోది లైక్ యూ సెడ్ ఆ 6 months ఉండడంలో ఉమ్, నిజంగా నాకు ఒక 15-20 సినిమాలు పోయాయి. ఉమ్, సో 15-20 సినిమాలు పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ 15-20 సినిమాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వేరే 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 కంపెనీల్లో వేరే వేరే అవును ప్రొడక్షన్ హౌసెస్ లో, ఇండస్ట్రీ చిన్నది, అవును ఎక్కడెక్కడో పని చేస్తా ఉంటారు. సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా, తన అవును. అవైలబుల్ ఉండడు, తన అవైలబుల్ Exactly. లేడు. అదే క్వశ్చన్ నేను అడిగాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్. ఉమ్, అంటే నేను అవైలబుల్ అంటే మళ్ళీ చూడు వృత్తిరీత్యానే అవైలబుల్ లేను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు. మనం వచ్చిందే నీ సినిమా లైఫ్ లో అసలు స్పైసీ లేదులేండి, యా, చాలా ప్లెయిన్ లైఫ్ కదా. నేను అంటే అలాగే ఉంటాను నేను. సో అంటే అలా ఉండడం పీస్ఫుల్ గా ఉంటుందని నా ఫీలింగ్. స్పైస్ ఫుడ్ లో ఉండాలి, పీస్ఫుల్ గా ఉండడం ఇష్టం నాకు. సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దట్ ఆ 6 months బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము. చాలా మంచి మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ, బట్ ఇట్స్ ఓకే. ఒక స్ట్రైట్ క్వశ్చన్, చాలా స్ట్రైట్గా అడుగుతాను, అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. నితిన్తో సినిమాలు చేయడం వల్ల, నితిన్తో జర్నీ ఎక్కువ అవడం వల్ల మీ కెరీర్కి ఉపయోగపడిందా, అది ఉపయోగపడకుండా పోయిందా? డెఫినెట్లీ. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ కొన్ని ఇప్పుడు గుండె జరగాలంతే ఏందే లేదా ఇష్క్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మాకు కంటిన్యూస్ సినిమాలు వచ్చాయి. కంటిన్యూస్ మా కాంబినేషన్ లో మళ్ళీ చల్మోహన్ రంగ కానీ ఒక మళ్ళీ నేను చేసింది ఒక 4-5 మూవీస్ కంటిన్యూస్ గా చేసింది, అంతకంటే ఎక్కువ లేదు. కాకపోతే ఇంపాక్ట్ ఏంటిదంటే మేమిద్దరం బ్లాక్ బస్టర్ సినిమా, తన కంబ్యాక్ సినిమా ఇష్క్, మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లాక్ బస్టర్ గుండె జరగాలంతే. అలా ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది. తన సినిమాలే చేస్తాడు, తన సినిమాలే చేస్తాడు. ఇదొక పర్సెప్షన్ ఏర్పడిపోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేం. ఇండస్ట్రీ ఈజ్ పర్సెప్షన్ డ్రివెన్. మనం అంటే పర్సెప్షన్ చాలా ఈజీగా ఏర్పడిపోతుంది ఇండస్ట్రీలో, చాలా ఈజీ ఇది. బికాజ్ అందరం క్లోజ్ అవ్వము, పర్సనల్ గా మీటింగ్స్ ఉండవు. సో మనకు కనపడిందే మనం నమ్ముతాము. సో స్క్రీన్ మీద మేము ఎక్కువ కనబడేసరికి వీళ్ళిద్దరు అలాగ కొంతమంది అయితే అప్పట్లో ఫోన్ చేసి మీరు ఆ సినిమా తప్పితే వేరే చేయమనుకున్నారండి అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇంకా మనం ఏం చేయగలుగుతాం దానికి? ఎస్, ఆ పర్సెప్షన్ వల్ల కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నాకు బ్రేక్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. తన సినిమా, నితిన్ గారి సినిమాలు చేయడం వల్లే నాకు బ్రేక్. ఇష్క్ కానీ గుండె జరగాలంతే కానీ. సో ఐ విల్ బి ఇండెటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్, అంతే. ఈ రోజు ఎలా ఉంది మీ ఇద్దరి రిలేషన్? ఇప్పటికీ డెఫినెట్లీ బాగుంటుంది. కాకపోతే సినిమాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే లేదు, ఎందుకంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు చేయడము, వేరే కాంబినేషన్, డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్లు అనుకుంటారు కదా, సేమ్ కాంబినేషన్ బోర్ కొట్టో లేకుంటే ఏదో ఒకటి. సో రిలేషన్షిప్లో అసలు ఎటువంటి తేడాలు ఉండవు. నితిన్ గారి గురించి లాస్ట్ క్వశ్చన్ నేను క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్గా నితిన్ గారికి ఎనర్జీ కానీ, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా మన ఏదో పక్కింటి కుర్రాడు చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ లాగే ఉండదు. చాలా మందికి ఇష్టం. బట్ చాలా సంవత్సరాల నుంచి ఏం నడుస్తుందంటే ఆయన సబ్జెక్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. సక్సెస్ రేట్ చాలా తక్కువైపోయింది. ఎక్కడ తప్పు జరుగుతుందని కెరీర్లో? సక్సెస్ రేట్, ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఓవరాల్గా చూసుకుంటేనే 2% 3%. ప్రయత్నాలు చేయడమే. అందరూ ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం కదా ముందే. ఎవ్రీథింగ్ కొన్ని గుండెకు హత్తుకునే సబ్జెక్టు కొన్ని వర్కౌట్ అవుతాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గుడ్ ఫిలిమ్స్ కూడా కొన్నిసార్లు రాంగ్ రిలీజ్ల వల్ల, రాంగ్ రిలీజ్ డేట్ల వల్ల చాలా వగేరా కారణాలు ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఏం సక్సెస్ లేకుండా ఏం పోలేదు. భీష్మ మంచి బాగా ఆడిన సినిమానే, మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ ఆయనకి కెరియర్లో. భీష్మ అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. యా, సో ఇట్ హ్యాపెన్స్. అంటే నా డౌట్ ఇంకా స్ట్రైట్గా అడుగుతున్నాను, సబ్జెక్ట్ సెలక్షన్లో ఆయన ఎంత పర్టికులర్గా ఉంటారు? 100% పర్టికులర్. అందరు పర్టికులర్ ఉంటారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, ఎవరికి కెరియర్ మీద పర్టికులర్గా ఉండకుండా ఉంటారు చెప్పు? ప్రతి ఒక్కరు ఉంటారు. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు, అంతే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వని పీరియడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది. టైం గుడ్ ఉన్నప్పుడు యావరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి, ఓకే, అంతే.